కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు పెంపుకు నిరసనగా ప్రజలందరి కోసము మనందరి కోసము కూడా 9వ తారీఖున జరిగే రాస్తారోకిని జయప్రదం చేయవలసిందిగా వామపక్ష పార్టీలుగా మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాము. ఇందాకే చెప్పారు గత నెలల్లోనే ఎన్నిసార్లు పెరిగింది అనేది. గ్యాస్ కావచ్చు, కమర్షియల్ గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, అన్నీ ఎలా పెరుగుతున్నాయి. 2-3 రోజులకి, 4 రోజులకి, 15 రోజుల్లోనే ఎట్ల ధరలు పెరుగుతున్నాయి. మరి పేద ప్రజలు అసలు బతకాలా అక్కర్లేదా? మోడీ గారు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలి. ప్రజలందరూ బతకడానికే మీరు ఇవన్నీ చావాలి, చచ్చిపోవాలా మీ అంతటా మీరే అని చెప్పేసి ఈ ప్రజలని భారాలు మోపుతున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ధరలని తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ ధర్నాలోనూ రాస్తారోకో పాలకులు చెప్తున్నారు మీరు పొదుపు పాటించండి అని. పొదుపు పాటించండి అని చెప్పే పాలకులు ముందు మీరు పొదుపు మంత్రాన్ని పాటించండి. ప్రజలకి చెప్పడం కాదు, ముందు మీరు పొదుపు మంత్రాన్ని పాటించండి, ఆ తర్వాత ప్రజలకు చెప్పండి. ఎట్లా అన్ని ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక ఛాయ్ ధర కానీ టీ ధర ఎక్కడ చూసినా సరే రేట్లు పెరిగినాయి. చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు అయితే షాపులు మూసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. వాళ్ళు ఎలా బతకాలని, పేద ప్రజలు ఎలా బతకాలని మీరు రోజు రోజుకి ధరలన్నీ పెంచుతూ ఒక యుద్ధం పేరుతో, మరి మిగతా దేశాల్లో ఇలాగే జరుగుతుందా? యుద్ధం పేరుతో ఇలా జరిగినప్పుడు చమురుదల లేదా? మన కేజీ బేసిన్ ధర ఏమవుతుంది? మన చమురు మనకి ఉపయోగపడకుండా అది ఎవరికి ఉపయోగపడుతుంది? దాని లాభాలు ఎవరికి వెళుతున్నాయి? ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మన చమురు ధర, మన కేజీ బేసిన్ చమురు మనకే ఉంటే గనక, మన వాటా మనకి న్యాయంగా రావాల్సిన వాటా మనకే వస్తే గనక ఈ చమురు ధరలు ఇలాగే కూడా చావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇదండి మనందరి కోసము, ప్రజలందరి కోసం, మనందరి కోసము ఈ ధరలు తగ్గాలని చెప్పి మేము 9వ తారీఖు జరిగే ధర్నాలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము కోరుతున్నాం.